Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము నుండి శ్లోకాలను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము 16వ శ్లోకము. శ్రీ భగవానువాచ అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త స మే ప్రియః. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త స మే ప్రియః. ఈ శ్లోకమునకు భావము: కోరికలు లేనివాడును, బాహ్యాభ్యంతర శుద్ధి కలవాడును, కార్యసమర్థుడును, సమయస్ఫూర్తి కలవాడును, తటస్థుడును, దిగులు దుఃఖము లేనివాడును, సమస్త కార్యములందు కర్తృత్వమును వదలినవాడును, లేక సమస్త కామ్యకర్మలను శాస్త్ర నిషిద్ధ కర్మలను విడిచినవాడును, నాయందు భక్తి కలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు. శుచిర్దక్ష. గీతాచార్యులు శుచిత్వమును అక్కడక్కడ నొక్కి చెప్తున్నారు. బాహ్యాభ్యంతరముల రెండింటి అందును శుద్ధత్వమును కాపాడుకోవాలి. తన శరీరము, తన వస్త్రములు, తన పరిసరము, తన మనస్సు అన్నీ నిర్మలముగా ఉండాలి. మురికి అందున్న వారికి మురికి భావనలే కలుగుతూ ఉంటాయి. కావున దేహమనో నిర్మలత్వములు రెంటినీ కాపాడుకోవాలి. దక్ష బహు సమర్థతతో సమయస్ఫూర్తితో పనులను ఆధ్యాత్మిక సాధనలను నిర్వహించుకొనుచూ పోవాలి. అజాగ్రత్తగానున్నచో మాయ పడగొట్టి వేయగలదు. గతవ్యధః. భక్తుడగువాడు అన్నింటికీ మూలాధారమైన భగవానుని ఆశ్రయించెను గనుక ఇంకా అతనికి దిగులు చెందవలసిన విషయము ఈ ప్రపంచమున ఏదీ లేదు. కావున దిగులును దుఃఖాన్ని దరికి చేర్చరాదు. సర్వారంభ పరిత్యాగి. కార్యములన్నింటినీ సంపూర్ణముగా పరిత్యజించువాడనగా అకర్మణ్యుడని కాదు, దైవేతరములగు సమస్త కార్యములను విడుచువాడని, లేక సమస్త కార్యములందును కర్తృత్వ బుద్ధిని విడనాడువాడనియే అర్థము. లేక కామ్యకర్మలన్నింటినీ విడుచువాడనియు, లేక శాస్త్ర నిషిద్ధములగు సమస్త కర్మలను వదులువాడనియు చెప్పుకొనవచ్చును. కార్యమునందు కర్తృత్వమును సంగమును వదిలినవాడు కార్యము చేసినను చేయనట్లే అగును. కావున అట్టివాడు సర్వకార్య పరిత్యాగియే అవును. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.